ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకున్నాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకున్నాం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటలోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమా సామ్రాజ్యంలోని మాసిదోనియా ప్రాంతంలో పౌలు స్థాపించినటువంటి మొదటి సంఘము ఈ యొక్క ఫిలిప్పీ సంఘము. ఈ యొక్క ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు ఆ సంఘానికి ఈ పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క పత్రిక రచించేటువంటి సమయంలో అపోస్తలుడైన పౌలు చెరసాలలో బందీగా ఉంటున్నాడు. బందీగా ఉన్నటువంటి ఆ పౌలు పట్ల అనేక ఇతర క్రైస్తవుల పట్ల వ్యతిరేకత, ఫిలిప్పీ సంఘంలో అబద్ధ బోధలు ఎక్కువగా అయినటువంటి సందర్భము. పౌలు అయితే జైల్లో ఉంటున్నాడు. పౌలు స్థాపించినటువంటి ఆ మొదటి సంఘము ఫిలిప్పీ సంఘములో అబద్ధ బోధనలు ఎక్కువైపోయి ఉంటున్నాయి. ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు అనేక విధాలుగా పౌలు పట్ల విధేయత చూపినటువంటి వారుగా కూడా ఉన్నట్లుగా మనం చూస్తుంటాం. ఎందుకనగా యేసు క్రీస్తులోనే ప్రగాఢ విశ్వాసం ద్వారా పౌలుకు కలిగిన ఆనందము మరియు ఆత్మస్థైర్యము, క్రైస్తవుల ఐకమత్యం మరియు పట్టుదల ఉండాలని పౌలు అనేక విషయాలను బోధిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ మనం గమనించినట్ల పౌలుకు ఎదురైనటువంటి వ్యక్తిగత పరిస్థితులను ఈ యొక్క పత్రికలో చూస్తూ ఉంటున్నాము. క్రీస్తులో జీవితము, తిమోతి పట్ల ఎపఫ్రోది పట్ల పౌలు తలంపులు, శత్రువుల గురించి అపాయాల గురించి హెచ్చరికలు, పౌలు మరియు అతని ఫిలిప్పు స్నేహితులు ఈ యొక్క అంశాలు ఈ పత్రికలో ఉంటున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, నన్ను బలపరచువారి అందే నేను సమస్తము చేయగలను. ఎవరైతే ఆయన అనగా దేవుణ్ణి బలపరుస్తారో, దేవుణ్ణి మహింపరుస్తారో, దేవుణ్ణి ఘనపరుస్తారో అటువంటి వారి పట్ల దేవుడు సమస్తాన్ని సమకూర్చి సమస్తాన్ని చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మహింపరిచే బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవించాలి. దేవుణ్ణి ఘనపరిచేటువంటి బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవించాలి. ఆయన్ను మహింపరిచినట్లయితే మనం ఆశీర్వదింపబడతాము, ఆయన ఘనపరిచినట్లయితే మనం దీవింపబడతాము. దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటున్నామా, దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉంటున్నామా? దేవుని బిడ్డలుగా ఉంటూ, దేవుని ఎరిగినటువంటి బిడ్డలుగా ఉంటూ దేవుని నామాన్ని అన్ని జనుల ఎదుట అవమాన పాలు చేసేటువంటి కొందరు ఈ లోకంలో ఈ రోజుల్లో ఉంటున్నారు. అయితే దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, నన్ను బలపరచువానేందే నేను సమస్తము చేయగలను. ఆయనకు అసాధ్యమైనటువంటి కార్యం ఏది లేదు. ఆయనకు సమస్తము సాధ్యమై ఉంటున్నది. ఎందుకనగా ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయనకు ఆయనకు ఎలాంటి భేదము లేదు, ఎలాంటి అసూయ లేదు. ఆయన అందరినీ ప్రేమించేటువంటి దేవుడు, ఆయన అందరినీ ఆదరించేటువంటి దేవుడు, అందరినీ హెచ్చించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అయితే మనం చేయవలసినటువంటి కార్యము ఆయన బలపరిచేటువంటి క్రియలోను, మాటలోను, ప్రవర్తనలోను, సువార్తలోను, ప్రతి విషయంలోనూ ఆయన నామాన్ని మహింపరిచినప్పుడు మన జీవితంలో మనం ఏదైతే అనుకుంటున్నామో ఆయన సమస్తము చేయగలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడని
ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చిన గాక. ఆమేన్.